హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీనెస్. ఈరోజు వీడియోలో మనం షేర్ చేసుకోబోతుంది ఒషియా పపాయ మాయిశ్చరైజర్. దీన్ని వాడటం వల్ల మన స్కిన్ అనేది బ్రైట్నింగ్ అవుతుందా, ఓన్లీ మాయిశ్చరైజింగ్ అవుతుందా, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. సో ఫస్ట్ అయితే ప్రోడక్ట్ చూసేయండి. ఇది ఒషియా పపాయ మాయిశ్చరైజర్ అండి, విత్ పపాయ. దీంట్లో కూడా మనకి టైప్స్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది ఓన్లీ ఫర్ పపాయ అనమాట. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా మీకు అర్థమైపోతుంది. బాయ్స్, ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో మనం బ్రాండ్ నేమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఒషియా హెర్బల్స్ అనమాట. ఇది హెర్బల్ బేసే ఉంటుంది. కంప్లీట్గా పప్పాయ, మనకి ఓపెన్ చేసి చూస్తే కూడా కంప్లీట్గా పప్పాయ ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది. బాగుంటుంది చాలా ఈ మాయిశ్చరైజర్. సో ఇంకా ఇది నెక్స్ట్ వచ్చేసేసి మనకి బాడీ బటర్ అనమాట. దీంట్లో బటర్ అనేది ఎక్కువగా మిక్స్ చేసి అయితే ఉంటుంది. ఫర్ బ్రైటనింగ్ అండ్ గ్లోయింగ్ కూడా వస్తుంది స్కిన్ అని చెప్పి మెన్షన్ చేసి అయితే ఉంటుంది. అండ్ 24 hours మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది స్కిన్. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో గాయ్స్, ఇంకా యూజర్స్ అయితే చూసుకుందాం. యూజర్స్ మీన్స్ మన స్కిన్కి ఇది వాడటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ది ఫస్ట్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే వెరీ వెరీ యూస్ఫుల్ బెనిఫిట్, 24 hours మాయిశ్చరైజింగ్ అండ్ విత్ SPF అనమాట. మన స్కిన్కి ఎప్పుడైతే ఫేస్ వరకు SPF తీసుకుంటామో అండ్ హ్యాండ్స్కి, నెక్కి, బ్యాక్ నెక్కి SPF తీసుకోకపోవడం కారణంగా బ్లాక్ అవుతూ ఉంటాయి. హెవీ ట్రావెల్స్ చేసినప్పుడు అండ్ లేదా బైక్ జర్నీస్ చేస్తున్నప్పుడు ఎక్కువగా బ్లాక్ అనేది అవుతుంది అండ్ ట్యాన్ అయిపోతుంది టోటలీ బాడీ అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు విత్ SPF ఉన్న ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకొని మీరు అవుట్ సైడ్స్ ఉన్నా కూడా విత్ సన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ది ఫస్ట్ బెనిఫిట్ అనమాట. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే మనకి మాయిశ్చరైజింగ్ చేస్తుంది, మన స్కిన్ని టోటలీ సాఫ్ట్గా చేస్తుంది అనమాట. లైక్ మన స్కిన్ అనేది రఫ్గా ఉంటుంది ఫర్ ఎస్పెషల్లీ వింటర్ సీజన్. మనం అనుకుంటూ ఉంటాము బాడీ బటర్స్, మాయిశ్చరైజర్స్ అండ్ బాడీ లోషన్స్ ఇవన్నీ ఫర్ యూజ్ ఓన్లీ వింటర్ సీజన్ అని. దట్స్ నాట్ కరెక్ట్ అండి. యూజ్ ఫర్ ఆల్ సీజన్స్. మీరు ఏ సీజన్లోనైనా సరే బాడీ కేర్ అనేది డెఫినెట్లీ తీసుకున్నట్లయితే మన ఫేస్ ఎంత బ్యూటిఫుల్ లుకింగ్తో ఉంటుందో అండ్ ఈవెన్గా బాడీ కూడా అలానే ఉంటుంది. సో మనం బాడీకి చూసుకున్నట్లయితే ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకున్నప్పుడు ఇంకా సెకండ్ యూజ్ కూడా చెప్పాను కదా, థర్డ్ యూజ్ చూసుకున్నట్లయితే మన బాడీ అనేది షైన్ అవుతూ ఉంటుంది. లైక్ ఇక్కడ నేను ఈ వీడియోకి ముందుగా లైట్గా ఫేస్కి అప్లై చేసి చూసాను అండ్ ఇక్కడ నాది కాంబినేషన్ స్కిన్ కాబట్టి నేను అప్లై చేసుకున్నాను. ఆయిలీ టోన్ వల్ల అప్లై చేశారంటే యాక్నీ వస్తుంది. సో ఈ విధంగా మీ స్కిన్ షైన్ అవుతూ ఉండాలంటే కూడా ఫేస్కి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో విత్ SPF ఉంటుంది కాబట్టి మీరు బయటకి వెళ్ళేటప్పుడు కూడా డే క్రీమ్ బిఫోర్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను అలా ట్రై చేసి చూసాను. అలా ట్రై చేయడం వల్ల ఫుల్ స్వెట్టింగ్గా కూడా ఉంది. సో కొందరికి సూట్ అవ్వకపోవచ్చు అండ్ బాగా డ్రై ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట. సో బెనిఫిట్స్ అయితే ఇవే అండి. అండ్ స్కిన్ బ్రైట్నింగ్ అండ్ గ్లోయింగ్గా కూడా ఉంటుంది. గాయ్స్, ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలన్నా ఫస్ట్ థింగ్ మనం సర్చ్ చేసేది ఇంగ్రీడియంట్. ఈ ఇంగ్రీడియంట్ అనేది మన స్కిన్కి ఎఫెక్టివ్గా వర్కింగ్ ఉంటుందా లేదా మనకి స్కిన్కి పడుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం కదా. సో ఇంగ్రీడియంట్స్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ థింగ్ అయితే ఇంగ్రీడియంట్ చూసుకున్నట్లయితే షియా బటర్ లేకుండా మాయిశ్చరైజర్స్, బాడీ లోషన్స్ అండ్ బాడీ బటర్స్ అయితే ఉండవు. మనకు తెలిసిందే కదా, దీనివల్ల మంచి యూజెస్ ఉంటాయి. షియా బటర్ అనేది వన్ ఆఫ్ ది ఫేవరెట్ కూడా. దీని గురించి కూడా అప్డేట్ ఇస్తాను. అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈ షియా బటర్ అనేది ఎంత హెల్ప్ అవుతుందో కూడా అప్కమింగ్ వీడియో వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వైటమిన్ E, సన్లో ప్రొటెక్ట్ చేయడానికి ఈ వైటమిన్ E చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ కుకుమ్ బటర్, దీనివల్ల స్కిన్ బ్రైటనింగ్ అవుతుంది అనమాట. సో అంతేకాకుండా మన స్కిన్కి బాగా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండడానికి గ్లిజరిన్ కూడా దీంట్లో మిక్స్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మాయిశ్చరైజింగ్ ఆయిల్స్ అనమాట. అంటే వెజిటేబుల్ ఆయిల్స్ అలా ఉంటుంది కదా, దీంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్రీడియంట్స్లో పపాయ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి దీంట్లో ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి వైటమిన్ Eతో పాటుగా ఆల్మండ్ ఆయిల్ కూడా ఉందన్నమాట. ఆల్మండ్ ఆయిల్ వల్ల స్కిన్ షైన్ అవుతుంది. సో అండ్ గ్లిజరిన్ వల్ల మన స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్గా కూడా ఉంటుంది. అండ్ గ్లిజరిన్కి స్కిన్ ఫేర్ కూడా వస్తుంది అనమాట. సో అందుకే గ్లిజరిన్ కూడా ఇంగ్రీడియంట్ అనేది దీంట్లో ఉంది.
సో ఇది ఏజ్ లిమిట్ ఏం లేదండి, ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ఫర్ గ్లోయింగ్ కోసము. సో మరీ కిడ్స్కి కాదు, 10 ఇయర్స్ అప్పటి నుంచి అయితే మీరు వాడుకోవచ్చు, నో ఇష్యూస్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా ఇంగ్రీడియంట్స్ ఇవేనండి, 2 సేఫ్ ఉన్నాయి. సో హ్యాపీగా యూస్ చేసుకోండి. ఇందులో బటర్ ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్కి చక్కగా మాయిశ్చరైజింగ్ అవుతుంది. మాయిశ్చరైజింగ్లో ది బెస్ట్ మాయిశ్చరైజింగ్ అని చెప్పుకోవచ్చు, అస్సలు డ్రైనెస్ అనేది అవ్వదు. సో ఇంగ్రీడియంట్స్ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ గాయ్స్ ఇంకా నెక్స్ట్ అసలు ఇంగ్రీడియంట్స్ గురించి చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఏ ప్రోడక్ట్ వాడాలన్నా అసలు ఇంగ్రీడియంట్ అనేది ఇంపార్టెంట్ కదా. కొన్ని ప్రోడక్ట్స్కి, ఐ మీన్ హెర్బల్ ప్రోడక్ట్స్కి ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్ అనేది లేదు మెన్షన్ చేసి అని అంటూ ఉంటారు. సో దానికోసం నేను అప్కమింగ్ వీడియో అనేది డెఫినెట్లీ చేస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరి మీకు కూడా కావాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు రాదు. అండ్ ఒక్క వీడియో చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకుని ప్రోడక్ట్ వాడుతున్నామా కాదు, ఇన్ఫర్మేషన్ క్లారిటీగా తెలుసు. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ చూసుకున్నట్లయితే ఇది కంపల్సరీ తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు ఇది స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్లో పెట్టగానే దీని నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. నేను వీడియోస్లోనే ఇచ్చేస్తానండి ఇన్ఫర్మేషన్, సైడ్ ఎఫెక్ట్, యూజెస్, ఇంగ్రీడియంట్స్ అంతా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. సైడ్ ఎఫెక్ట్ చూసుకున్నట్లయితే మనం ఇది ఫేస్కి అప్లై చేస్తే ఒకవేళ ఇన్ కేస్ టూ మచ్ ఆయిలీ అయితే లైట్ యాక్ని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతకుమించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. స్కిన్ బ్రైట్నింగ్ అండ్ గ్లోయింగ్ అయితే ఉంటుందన్నమాట. సో మరీ వైటనింగ్ కాదు, అలా అని స్కిన్ బాగా వైట్ వచ్చేస్తుందో కాదు, జస్ట్ ఫర్ గ్లోయింగ్. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.